చేంజర్ మీద చాలా అంచనాలు ఉండేవి కదా. శంకర్ సినిమా కాబట్టి ఆ సినిమా విజువల్ వండర్గా ఉంటుందని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ సినిమా అయితే కలర్ఫుల్గా ఉంది కానీ వండర్ అవ్వలేదు. మరి కథ బాలేదు, కథనం బాలేదు, హీరో యాక్టింగ్ బాగున్నా ఆయన క్యారెక్టరైజేషన్ బాలేదు. మొత్తానికి సంక్రాంతి పండగకి రిలీజ్ అయిన సెకండ్ షోకే థియేటర్స్లో జనాలు కనపడలేదు. మరి సో చరణ్ కెరీర్లో ఆరెంజ్ తర్వాత వచ్చిన పెద్ద ఫ్లాప్ అయిపోయింది. ఇక ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రతి పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత తన రివ్యూ చెప్తారు, తెలిసిందే కదా. సో గేమ్ చేంజర్ మీద కూడా పరుచూరి గారు తన రివ్యూ చెప్పేశారు. అదేంటో మీరు చూసేయండి. రామ్ చరణ్తో శంకర్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు నమోదయ్యాయి, కానీ లాభాలు రాలేదనిపిస్తుంది. ఐపీఎస్ అవ్వాలనుకుని ఐఏఎస్ అయిన ఓ యువకుడి కథే గేమ్ చేంజర్. చాలామంది దర్శకులు మోడ్రన్ స్క్రీన్ ప్లేకు అలవాటు పడ్డారు. బాల్కనీలోనే కాదండి, సెకండ్ క్లాస్లోనూ ప్రేక్షకులు ఉంటారనే విషయాన్ని ఇటీవల చాలామంది గమనించట్లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ సినిమా చూసిన నా డ్రైవర్ను ఎలా ఉంది అని అడిగితే కలెక్టర్ కదండి, నాకు అర్థం కాలేదు అని చెప్పాడు. ఇటీవల ఎక్కువ సినిమాల కథలు హీరో మెయిన్ విలన్ పైనే నడుస్తున్నాయి. హీరోల పాత్రల విషయంలో తప్పు లేకపోయినా వాటిని ప్రజెంట్ చేయడంలో లోపం తలెత్తుతోందని అనిపించింది. ప్రేక్షకులు ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలతోనో గేమ్ చేంజర్ను ప్రారంభించారు. శ్రీకాంత్ పోషించిన ముఖ్యమంత్రి పాత్ర చుట్టూ ఆసక్తికర సన్నివేశాలు తీర్చిదిద్దారు. హీరో రోల్ విషయానికి వస్తే ఐపీఎస్ అవ్వాలనుకునే క్రమంలో యాక్షన్ చేస్తూ ఉంటాడు, కానీ ప్రియురాలి కోసం ఫైట్లు మానేస్తాడు. రామ్ చరణ్ హీరోగా ఈ పాయింట్ సరైంది కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన మాస్ హీరో, అలాంటి కథానాయకుడిని క్లాస్గా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఇది ఓ రిస్క్. చివరిలో మాత్రం అభిమానులు ఆశించే అంశాలు ఉన్నాయనుకోండి. నటన విషయంలో చరణ్ అద్భుతం. హీరో పేరెంట్స్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. తల్లి త్యాగాన్ని చక్కగా చూపించారు. తన గురువు లాంటి మిత్రుడినే హత్య చేసిన వ్యక్తి ఇందులో ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు. ఈ కోణంలో హీరోకి ఓ ప్రతీకార కథ ఉంది. సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం పథకం వంటి వాటిని స్ఫూర్తిగా తీసుకున్నట్లుగా అనిపించాయి. బాగా చదువుకున్న వ్యక్తికి రాజకీయ నాయకుడికి వ్యత్యాసం ఎక్కడ ఉందన్న అంశాన్ని అద్భుతంగా విశ్లేషించారు. మినిస్టర్, కలెక్టర్ మధ్య సీన్స్ పవర్ఫుల్గా ఉన్నాయి. తన తండ్రిని హత్య చేసిన వ్యక్తిని హీరో ముఖ్యమంత్రిని చేయడం ప్రేక్షకులకు నచ్చకపోయి ఉండొచ్చేమో. కొన్ని పరిణామాల అనంతరం హీరో సీఎం అయినట్లుగా వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అంత ఆలస్యం చేయకుండా అతడు నిజంగా ముఖ్యమంత్రిగా చూపించి ఉంటే 2 పాత్రలు పోషించాల్సి వచ్చేది. అలా ఓ పాత్రలోంచి మరో పాత్రలోకి మారే క్రమంలో పడే కష్టాలు వంటివి చివరి అరగంటలో చూపించి ఉంటే సినిమా మరో రకంగా ఉండేది. పోలింగ్ కు సంబంధించిన ఓ సీన్ కూడా ఆశ్చర్యంగా అనిపించింది. హీరోకి రామ్ నందన్ పేరు పెట్టడంలో ఓ అర్థం ఉంది. రాముడు శాంతి స్వరూపుడు అనే విధంగా పాత్రను నడిపించారు. ముందు నుంచి ఓ పక్కకు నడిచే సునీల్ హీరో ముఖ్యమంత్రి అయిన వెంటనే సరిగ్గా నడుస్తూ వచ్చి ఆనందంతో సెల్యూట్ చేసి ఉంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు. రాజ్యాంగం అడ్డంగా నడుస్తుంది కాబట్టి అతడు అడ్డంగా నడిచాడు, ఇప్పుడు సక్రమం కాబట్టి స్ట్రైట్గా నడిచాడు అన్న పాయింట్తో సినిమా అర్థవంతంగా ముగిసేది. వసూళ్ల విషయం పక్కన పెడితే రామ్ చరణ్ నటన కోసం ఈ సినిమా చూడాలి అని అన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.